జై శ్రీరామ్. నిన్న మనం ముందు అరణ్యకాండలో ఉన్నామా, అయోధ్యకాండలో ఉన్నామా? అయోధ్యకాండలో ఉన్నాం. ఎన్నో సర్గలో ఉన్నాము అంటే 92వ సర్గ దాకా వచ్చేసాం. నిన్నటి రోజున భరద్వాజ మహర్షి మన భరతులకి షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. నిన్న మనం వేసుకున్న ప్రశ్న ఏంటయ్యా అంటే, రాముడికేమో కందమూలాలు పెట్టారు, భరతుడికేమో షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. ఎందుకని? ఇద్దరూ దశరథుని కుమారులే, ఇద్దరూ యువరాజులే, ఇద్దరూ అన్నదమ్ములే. అన్నకొకలాగా తమ్ముడికొకలాగా ఎందుకు పెట్టారు అనేది మనం నిన్నటి రోజున వేసుకున్న ప్రశ్న. దానికి సమాధానం ఏంటయ్యా అంటే, రాముడు యువరాజుగా రాలేదు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి. ఆయన వనవాస దీక్ష చేయడానికి వచ్చారు. వనవాస దీక్షతో సీతాదేవి లక్ష్మణుడితో సహా ఆయన అడవులకు పయనమయ్యి వచ్చారు. ఆయన నారచీరలు ధరించి దీక్షలో అయోధ్య నుండే దీక్ష కట్టుకుని వచ్చారు. కాబట్టి ఆయన దీక్షానుసారం వనవాసంలో దీక్ష చేసే మహర్షులు ఏం తింటారు అంటే కందమూలాలే తింటారు. అలాగే ఆయన భరద్వాజ మహర్షి రాముడికి కూడా అతిథి సత్కారమే చేశాడు, కానీ కందమూలాలతో చేశాడు. అదేవిధంగా భరతుడు కూడా వచ్చాడు. భరతుడు యువరాజుగా వచ్చాడు. ఆయనకి ఇంకా రాజ్యాభిషేకం పట్టాభిషేకం అవ్వకపోయినా ఆయన రాముడే రాజుగా భావించాడు. ఆయన సేవకుడుగానే వచ్చాడు. కానీ రాముడు పితృవాక్య పరిపాలనా పరుడు కాబట్టి ఆయన ముందుగానే దీక్ష తీసుకున్నారు, వనవాస దీక్ష. భరతుడు రాముణ్ణి ఒప్పించడానికి వెళ్తున్నాడు. దీక్ష తీసుకోకపోని అది వేరే విషయం. ఆయన యువరాజుగా వచ్చాడు. యువరాజుకి ఎటువంటి మర్యాద చెయ్యాలి అనేది నిన్నటి రోజున మనం చదువుకున్నాం. ఒక రాజుగారి కొడుకు ఆశ్రమానికి వచ్చారు అంటే ఏ విధంగా మర్యాద చేశారు మన ఋషీశ్వరులు అనే అంశాన్ని మనం నిన్నటి రోజున చదువుకున్నాం. ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం, భరద్వాజ మహర్షి నువ్వు ఎందుకు వచ్చావు, రాముడు వెళ్ళిపోయినా నువ్వు ఎందుకు వచ్చావు అనే అనుమానాన్ని వ్యక్తం చేయడం, నేను రాముడి మీద ద్వేషంతో రాలేదు, రాముడిని వెంటబెట్టుకు తీసుకువెళ్ళటానికి వచ్చాను అని ఈయన చెప్పడం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసు భరద్వాజ మహర్షికి. అయినా ఎందుకు అడిగారు? ఆయన మీద నింద పడుతుంది, భరతుడి మీద నింద పడుతుంది. ఆ నిందని తప్పించడం కోసం, ఆయన నోటి వెంట రావడం కోసమే ఆ మాట అడిగారు. అది మనం నిన్న చదువుకున్నాం. ఎందుకు వెళ్తున్నాడు భరద్వాజ మహర్షికి ఆశ్రమానికి మన భరతుడు? రాముడు ఎక్కడున్నాడో ఆయనకి తెలుసు. ఆయన అడగడానికి వెళ్ళారు. ఆయన ఏం చెప్పారు? ఇలాగా రాములు వారు చిత్రకూట పర్వతం మీద ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు ఆయన అనుమతి తీసుకోకుండా వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. అదే ఇవాళ మనం చదువుకోబోయే సర్గ 92వ సర్గము. భరద్వాజ మహర్షి అనుమతితో భరతుడు సపరివారముగా చిత్రకూటమునకు బయలుదేరుట. భరతుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన ఆతిథ్యమును సపరివారముగా స్వీకరించి ఆ రాత్రి హాయిగా అచట గడిపెను. శ్రీరాముని దర్శింపవలనను కాంక్షతో అతడు వేకువజాముననే లేచి ప్రయాణ సన్నద్ధుడై మహర్షి అనుమతిని పొందుటకై ఆయన కడకు వచ్చెను. నరశ్రేష్ఠుడైన భరతుడు మహర్షి కడకు విచ్చేసి ప్రాంజలి అయి నిలబడెను. అగ్ని కార్యములను ముగించుకొని ఉన్న ఆ మహాముని తన ఎదుటనున్న ఆ రాజకుమారుని చూచి ఇట్లు నుడివెను. ఓ పుణ్యాత్మ, మా ఆశ్రమమున ఈ రాత్రి మీకు హాయిగా గడిచినదా? మీ వారందరూ మా ఆతిథ్యమునకు సంతుష్టులే గదా? తెలుపుము. ఉత్తమ తేజస్వి అయిన ఆ మహర్షి కౌసల్యాదులకును దర్శనమిచ్చుటకై తన ఆశ్రమము నుండి వెలుపలికి రాగా భరతుడు ఆయనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించి దోసిలొగ్గినవాడై ఇట్లనెను. ఓ పూజ్య మహర్షి, మీ ఆశ్రమమునందు
నేను నా పరివారములు వాహనములతో ఈ రాత్రి సుఖముగా నుంటిమి. మీరు సమకూర్చిన అతిథి మర్యాదలతో నేను నా అమాత్యులు బలములు పూర్తిగా తృప్తి చెందినవి. మీరు ఏర్పరిచిన వసతి గృహములలో నాకును నా పరివారములకు బడలికలు తీరినవి, సంతాపములు తొలగినవి. మీ అనుగ్రహముతో కమ్మని అన్నపానములను ఆరగించితిమి. మేమందరము ఇచట సుఖముగా గడిపితిమి. ఓ పూజ్య మునీశ్వర, మీ కడ సెలవు తీసుకొనుటకై వచ్చితిని. మా అన్నగారి కడకు బయలుదేరెదను. మీ వాత్సల్య దృష్టిని నాపై ప్రసరింపజేయుచు నాకు అనుజ్ఞ ఇండు. ఓ ధర్మజ్ఞ, ధర్మనిరతుడు, మహాత్ముడు అయిన శ్రీరాముని యొక్క ఆశ్రమము ఎక్కడ ఉన్నదో తెలుపుడు. అచటికి వెళ్ళుటకు మార్గమేమి? ఇచటికి అది ఎంత దూరము? దయతో విపులముగా వివరింపుడు. ఇప్పట్లాగా ఎక్కడో అడ్రస్ తెలిసినా వెళ్ళాలి అంటే రూట్ తెలియకపోతే గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం మనం అందరం. మరి అప్పుడు మహర్షులు ఇదివరకు మన తల్లిదండ్రుల కాలం అంతకు ముందు తరం వాళ్ళైతే దారి తెలిసిన వాళ్ళని అడుగుతూ వెళ్ళేవారట. ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకోవడం, అది ఎటు తీసుకెళ్తే ఏ సందులోకి తిప్పితే ఆ సందు మనకు తెలిసినా తెలియకపోయినా తిరిగిపోవడమే. మరి అలా కాదుగా, ఇప్పుడు రాముణ్ణి వెతకడానికి ఈయన వెళ్ళేది అడవుల్లోకి కూడా ఇప్పుడు రూట్ మ్యాప్ మనమైతే పెట్టుకెళ్ళిపోతాం. పాపం భరతుడికి రూట్ మ్యాప్ పెట్టుకోవడం తెలియదు కదా. అందుకని భరద్వాజ మహర్షిని అడిగారనమాట. ఆయన చెప్తున్నారు, ఇప్పుడు ఆయన రూట్ మ్యాప్ చెప్తారనమాట. అన్నను దర్శించుటకై తహతహలాడుచున్న భరతుడు ఇట్లు ప్రార్థింపగా మహా తేజస్వియు తపస్వి అయిన భరద్వాజ మహర్షి అతనితో ఇట్లు నుడివెను. ఓ భరత, ఈ ప్రయాగకు 2.5 యోజనములు దూరములో చిత్రకూట పర్వతము గలదు. అచటి సెలయేళ్ళు వనములు రమణీయముగా ఉండును. అచటి వనములలో మునీశ్వరులు తప్ప మరి ఎవ్వరును సంచరింపరు. ఆ గిరికి ఉత్తర భాగాన మందాకిని అను పేరు గల ఒక నది గలదు. ఆ నది యొక్క ఉభయ తీరములను బాగుగా పుష్పించిన వృక్షములతోనూ పుష్పకాననములతోనూ దర్శనీయములై విలసిల్లుచుండును. నాయన భరత, ఆ మందాకినికి ఆవలి వైపున చిత్రకూట పర్వతము గలదు. ఆ రెండింటి మధ్య శ్రీరాముని పర్ణ కుటీరము గలదు. అందు రామ లక్ష్మణులు నివసించుచుందురు. ఇది నిశ్చయము. ఓ మహానుభావ, యమునా నది యొక్క దక్షిణ తీరమును అనుసరించి వెళ్ళినచో 2 త్రోవలు కనిపించును. ఓ సర్వ సైన్యాధ్యక్ష, ఆ రెండింటిలో ఎడమవైపున దక్షిణ దిశగా సాగడి మార్గమున నీ చతురంగ బలములను నడిపింపుము. అనంతరము నీకు శ్రీరాముని దర్శనము శీఘ్రముగా కలదు. అప్పుడు కౌసల్యాది దశరథ మహారాజ పత్నులు ప్రయాణ వార్తను విని వాహనములపై వెళ్ళదగిన వారైనను వారు తమ వాహనముల నుండి దిగి భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ నమస్కారములను అనర్చిరి. కౌసల్యాదేవి శ్రీరాముని ఎడబాటు వలన పతి వియోగము వలన కృషించి దీనురాలై ఉండెను. పైగా వార్ధక్య కారణమున ఆమె వణికిపోవుచుండెను. అట్టి కౌసల్యాదేవి సుమిత్రాదేవితో కూడి భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లెను. భరతుని పట్టాభిషిక్తుని చేయవలనడి తన కోరిక నెరవేరకపోవుటయే గాక నలుగురిలో నవ్వుల పాలగుటచే కైకేయి మిగుల కృంగిపోవుచున్నది. దానికి తోడుగా లోకనింద ఆమెను ఇంకను కృంగదీయుచున్నది. అందువలన ఆమె సిగ్గుతో తల ఎత్తుకొనలేక ముఖమును నేలకు ఉంచుకొని భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లినది. పూజ్యుడైన ఆ మహర్షికి ప్రదక్షిణమునర్చి ముఖము చెల్లనిదై ఆ దీనురాలైన కైకేయి భరతుని ప్రక్కన చేరి నిలబడినది. అంతట భరద్వాజ మహర్షి తాను సర్వజ్ఞుడైనప్పటికీ భరతునితో, ఓ రాఘవ, మీ తల్లులను గూర్చి విశేషముగా తెలుసుకొనగోరుచున్నాను అని పలికెను. మహర్షి ఇట్లు అడుగగా ధర్మాత్ముడు మాట్లాడుట్లో నేర్పరి అయిన భరతుడు ఆ మహామునికి నమస్కరించి ఇట్లు వచించెను. ఓ పూజ్య మహర్షి, మా తండ్రి అయిన దశరథ మహారాజునకు పట్టమనిషియు పట్టరాని దుఃఖము చేత ఉపవాసముల వలన మిగుల కృషించి మీ సమక్షమున నిలిచియున్న ఈ దీనురాలు కౌసల్యాదేవి.
నరోత్తముడను సింహ పరాక్రమముతో వేగం గమనుడును అయిన శ్రీరామునకు వామనునకు అతిథి వలె ఈమె కన్న తల్లి. వణుకుచున్న కౌసల్యాదేవికి ఊతగా ఆమె ఎడమ భుజమును ఆనుకొని దుఃఖార్త అయి నిలిచియున్న ఈమె మహారాజు గారి రెండవ భార్యయగు సుమిత్రాదేవి. ఈమె ఎట్టి ఆభరణములను ధరింపనిదై వనమునందు పుష్పములన్నీ రాలిపోయిన గన్నేరు కొమ్మ వలె బక్క చిక్కియున్నది. అశ్విని దేవతల వలె సుకుమారులు, మిగుల పరాక్రమశాలురు, మహావీరులైన లక్ష్మణ శత్రుఘ్నులు ఇరువురు ఈ సాధ్వి కుమారులే. నా సమీపమున ఇచట నిలబడియున్న ఈమెయే నా తల్లియగు కైకేయి. ఈమె మిగుల క్రోధ స్వభావురాలు, వివేక శూన్యురాలు. తానే గొప్ప సుందరినని ఐశ్వర్యవంతురాలనని గర్వపడుచుండున్నది. రాజ్య లోభము గలది, ఐశ్వర్య దాహము గలది. రూపమును బట్టి ఉత్తమురాలుగా కనిపించుచున్నను ఆ అర్హతలు లేనట్టిది. క్రూరాత్మురాలు, పాపబుద్ధి గలది. ఈమె కారణముననే నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు దుష్ట రాక్షసులతో నిండిన దండకారణ్యముల పాలైరి. ఈమె వలననే మా తండ్రి దశరథ మహారాజు పుత్రుని ఎడబాటునకు గురి అయి పరలోకగతుడయ్యను. నా అగచాట్లకు అన్నింటికి ఈమెయే మూలము. ఈ లోకంలో ఆడవాళ్ళు ఎవరు ఎన్నన్నా పడతారు కానీ తన కడుపున పుట్టిన పిల్లలు ఒక్క మాట తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, తనని దూషిస్తూ తను తప్పు చేసినా సరే పిల్లలు తనను దూషించకూడదు. అది ఆవిడ అనుకుంటుందన్నమాట, నాతో సహా. తనని దూషిస్తే తన పిల్లలు ఒక్క మాట అన్నా తట్టుకోలేదు. భర్త అన్నా ఏదో తీసేస్తారు కానీ ఆడవాళ్ళు పట్టించుకోరు. కానీ పిల్లలు ఒక్క మాట అన్నా చాలా బాధపడతారు. ఇవాళ మా అబ్బాయి నాకు ఒక వీడియో గురించి చెప్పాడు. నాకు సందర్భం కాకపోయినా బాధ కలిగింది నాకు. ఒక అబ్బాయి కారు స్పీడ్గా వెళ్తున్నట్ట, కొడుకు కారు తోలుకుంటూ బయటికి వెళ్ళాడు. సరే అమ్మ 100 మిస్డ్ కాల్స్ ఇచ్చిందిట, ఆయన కొడుకు రాలేదుట, ఇంటికి రాలేదుట. వాళ్ళ నాన్న ఒకే ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చాట, వెంటనే వచ్చేసట ఆ పిల్లాడు. అంటే వాడు ఆ విషయం చెప్పి నవ్వుతున్నాడు మా పిల్లాడు. దాని అర్థం ఏంటో మీకు అర్థమైతే సరే అర్థం చేసుకోండి. నాకెందుకో బాధ కలిగింది వాడు ఆ మాట చెప్పగానే. మన పిల్లలు మనల్ని దూషిస్తే చాలా బాధగా ఉంటుంది. మనం తప్పు చేస్తున్నామని మనకు తెలుసు, అయినా ఒప్పుకోం. అది నరశ్రేష్ఠుడైన భరతుడు కన్నీరు గార్చుచు తడబడుచు ఈ విధముగా పలికి క్రోధ కారణముగా కన్నులు ఎర్రబారిన వాడై దెబ్బతినిన త్రాచుపాము వలె బుసలు కొట్టుచు నిట్టూర్పులు విడిచెను. ఈ విధముగా పలుకుచున్న భరతునితో శ్రీరామావతార ప్రయోజనములను బాగుగా ఎరిగిన భరద్వాజ మహర్షి అర్ధయుక్తముగా ఇట్లు నుడివెను. ఓ భరత, నీవు కైకేయిని తప్పు పట్టవద్దు. ఆమె దోషము ఏమీ లేదు. శ్రీరాముని వనవాసము భవిష్యత్తులో ఎల్లరకును సుఖశాంతులను వర్ధిల్లజేయును. శ్రీరాముడు దండకారణ్యములకు చేరుట వలన దేవతలకు, దానవులకు, భగవద్ధ్యాన నిరతులైన మహర్షులకు, ఈ జగత్తునకు హితమే జరుగును. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఈ సందర్భమున తులసీదాస మహాకవి రామచరిత మానసమునందు పేర్కొనిన వాక్యములు గమనింపదగియున్నవి. నీ తల్లి చేసిన కృత్యమునకు నీవు చింతింపకము నాయన. వాస్తవముగా ఇందులో కైకేయి దోషము కూడా లేదు. ఆమె బుద్ధిని సరస్వతీదేవి కలుషితమునర్చినది. కాని భరత, ఇప్పుడు నీవు చేసిన పని మిక్కిలి ఉత్తమమైనది, సముచితమైనది. రఘునాథుని చరణములపై భక్తి కలుగుటయే సమస్త శుభములకు మూలము. అంతట భరతుడు శ్రీరాముని నివాస ప్రదేశమును, అతడికి వెళ్ళు మార్గములను మహర్షి వలన ఎరింగి ఆయన ఆశీస్సులను గైకొని వెళ్ళుటకు అనుమతిని పొందెను. పిమ్మట అతడు ప్రయాణమునకు సిద్ధము కావలసినదిగా సైన్యమును ఆదేశించెను. వెంటనే వివిధ వర్గముల వారు ప్రయాణ సన్నద్ధులై బంగారు ఆభరణములతో అలంకరింపబడిన దివ్యములైన పెక్కు గుర్రములను,
రథములను సిద్ధపరిచి వాటిని అధిరోహించిరి. ఆడు ఏనుగులకు మగ ఏనుగులకు నడుములకు బంగారు తాళ్ళు కట్టబడియుండెను. వాటిపై పతాకములను ఎగురవేసిరి. ఆ ఏనుగులన్నీ వర్షాకాల ప్రారంభమున మేఘములు గర్జించునట్లు ఘంటానాదములను గావించుచు అచటి నుండి బయలుదేరెను. అమూల్యములైనవి, చిన్నవి, పెద్దవి అయిన వివిధములగు వాహనములపై యోధులు ఎల్లరును బయలుదేరిరి. కాల్బలముల వారు కాలినడకతో వారిని అనుసరించిరి. పిమ్మట కౌసల్యాదేవి మొదలగు రాణులు సముచితములైన వాహనములను ఎక్కి శ్రీరాముని దర్శింపవలనన్నటి తహతహ పాటుతో సంతోషపడుచు అతడి నుండి ప్రయాణమైరి. శుభ లక్షణ సంపన్నుడైన భరతుడు వశిష్ఠాది మహర్షుల ఆమోదముతో ఉదయించుచున్న సూర్య చంద్రుల కాంతులతో విలసిల్లుచున్న పల్లకీ నెక్కి తన పరివారంతో కూడి బయలుదేరెను. గజ యూధములతో అశ్వముల సమూహములతో వరుసలు తీరిన రథములతో కూడిన ఆ మహాసేన దక్షిణ దిశగా కదిలి దట్టమైన మేఘముల వలె బయలుదేరెను. ఆ సేన గంగానది యొక్క పశ్చిమ భాగమున గల పర్వతములయందు నదీ తీర ప్రదేశములయందు మధ్య మధ్య ఆగుచు మృగములతో పక్షులతో నిండిన వనములను దాటుచు ముందుకు సాగెను. గజాశ్వ యోధులతో కూడిన ఆ భరతుని సేన చక్కగా శోభిల్లుచు మహోత్సాహముతో సాగిపోవుచుండగా పరిసరములలోని మృగములు పక్షులు బీతిల్లుచుండెను. క్రమముగా ఆ సేన ఒక మహావనమున ప్రవేశించెను. 93వ సర్గము. భరతుడు తన పరివారములతో కూడి వన ప్రదేశములను అందచందములను దర్శించుచు ముందునకు సాగుట, పొగలు పైకి లేచుచున్న ప్రదేశమును గమనించుట. అట్లు వనములలో ప్రయాణము చేయుచున్న ఆ మహాసేనను చూచి భీతిల్లిన మదపుటి ఏనుగులు మున్నగు వన్యమృగములు తమ గుంపులతో కూడి పరుగులు తీసినవి. ఎలుగబంట్లు, చుక్కల దుప్పులు, చుక్కలు లేని దుప్పులు వనములయందు, పర్వతములయందు, నదీ తీరములయందు ఆ సేనను చూచుచు బెత్తర చూపులతో నిలబడిపోయినవి. రథ చక్రముల సవ్వడులతో, ఏనుగుల గింకారములతో, గుర్రముల సకిలింపులతో, కాల్బలముల కోలాహలములతో ఒప్పుచున్న ఆ మహాసేనతో పరివృతుడై ధర్మాత్ముడు దశరథుని సుతుడు అయిన ఆ భరతుడు త్వరలో సీతారాముల దర్శనము కానున్నదను సంతోషముతో సాగిపోవుచుండెను. మహాత్ముడైన భరతుని సేన సాగరము వలె అపారమై వర్షాకాలమునందు మేఘ సముదాయము ఆకాశమును వలె భూమిని కప్పివేసెను. నిరంతరము అశ్వములు, గజములు ఏమాత్రము ఎడము లేకుండా అమిత వేగముతో సాగిపోవుచుండగా ఆ సమయమున ఎంతసేపటికి భూమి కొంచెము కూడా కనపడకుండెను. ఎంతో దూరము ఏకదాటిగా వేగముగా పయనించుచుండుటచే భరతుని సేనలు, వాహనములు అన్నీ మిగుల అలసిపోయెను. అప్పుడు భరతుడు పరిస్థితిని గమనించి చక్కని సమయస్ఫూర్తి, ఆలోచనాశక్తి కలవారిలో మేటి అయిన వశిష్ఠ మహామునితో ఇట్లనెను. ఓ మహాముని, భరద్వాజ మహర్షి తెలిపిన ప్రదేశము ఇదియే అని తోచుచున్నది. ఏలనన ఆయన చెప్పిన గుర్తులన్నీ ఈ ప్రదేశమున కనపడుచున్నవి. కనుక ఇప్పుడు మనము చిత్రకూటమునకును మందాకినికి మధ్య గల ప్రదేశమునకు చేరినట్లు తలంచుచున్నాను. అదిగో అదియే చిత్రకూట పర్వతము, ఇదిగో ఇదియే మందాకిని నది. దూరముగానున్న ఆ పర్వత సమీపమున గల వనము నీలమేఘ సమూహము వలె కనపట్టుచున్నది. పర్వతముల వలె ఒప్పుచున్న మన ఏనుగులు ఇప్పుడు రమ్యములైన చిత్రకూట పర్వత సానువులపై నడుచుచున్నవి. వర్షాకాల ప్రారంభ సమయమున సజలములైన నీల మేఘములు జలములను వర్షించునట్లు ఈ వృక్షములు పర్వత సానువులపై పుష్పములను వర్షించుచున్నవి. ఓ శత్రుఘ్న, ఎల్లప్పుడూ కిన్నరులు విహరించెడి భూమి ఇది. మొసళ్లచే నిండియున్న సాగరము వలె ఈ ప్రదేశము అంతయు మృగములచే వ్యాప్తి అయ్యున్నది. మన సైనికుల కదలికలచే భయపడిన మృగములు గుంపులన్నీ శరత్కాలమునందు ఆకాశమున వాయువుచే తరుమబడిన మేఘముల వలె పరుగులు తీయుచున్నవి.
దక్షిణ దేశమునందలి నారీమణులు నీలమేఘముల వలెనున్న తమ నల్లని కొప్పులపై పుష్పములను ధరించినట్లుగా పర్వత సానువుల యందుగల ఈ వృక్షములు తమ నల్లని శాఖలపై పరిమళ భరితములైన పుష్పములను ధరించి ఉన్నవి. పూర్వము ఈ వన ప్రదేశము జనసంచారము లేక నిశ్శబ్దమై మిగులు భయంకరముగా నుండెడిది. కానీ ఇప్పుడు ఇది అసంఖ్యాకులైన మన వారితో నిండి ఇంటుటచే కలకలలాడుచు నాకు అయోధ్యను స్ఫురింపజేయుచున్నది. గుర్రముల గిట్టలచే ఎగురగొట్టబడిన దుమ్ము ఆకాశమును వనమును కప్పివేయుచున్నది. కాని వాయువు నాకు ప్రియమును కలిగించుటకా శ్రీరాముని దర్శనమును కలిగించుటకా అనునట్లు ఆ దుమ్మును మరి ఒక చోటికి తీసుకొని పోవుచున్నది. ఓ శత్రుఘ్న, ఈ రథములకు మేలుజాతి గుర్రములు పూంచబడి ఉన్నవి. వీటిపై సమర్థులైన సారథులు అధిష్ఠించి ఉండిరి. కావున ఇవి ఇప్పుడు ఈ వనమున రాముని త్వరగా దర్శింపవలననడి కుతూహలముతో శీఘ్రముగా వెళ్ళుచున్నవి. ఈ రథములను ఒక పర్యాయము పరికించి చూడుము. అందమైన రెక్కలు కలిగి కనువిందు గావించుచున్న ఈ నెమళ్ళు మన పరివారముల కోలాహలములకు భయపడి ఈ పర్వతమునందు గల తమ తమ నివాస ప్రదేశములకు త్వరగా పరుగిడుచున్నవి. ఒక్కసారి వాటి వైపు చూడుము. ఈ ప్రదేశము అత్యంత మనోహరముగా కనపట్టుచున్నది. తాపసులకు నివాస భూమి అయిన ఈ ప్రదేశము నిజముగా స్వర్గమునకు మార్గమే. పువ్వులతో అలంకరింపబడిన వాయనట్లు చారలు గల పెక్కు దుప్పులు ఈ వనమున ఆడులేళ్లతో కూడి విహరించుచు మనోజ్ఞముగా కనపట్టుచున్నవి. పురుష శ్రేష్ఠులైన ఆ రామ లక్ష్మణులు కనబడనంత వరకును మన సైనికులు ఈ అడవి అందు అంతటను తిరుగుచు బాగుగా వెతుకుదురుగాక. భరతుని ఆదేశమును అందుకొని శస్త్రములను చేపట్టిన పెక్కు మంది వీరులు ఆ వనమునందు ప్రవేశించిరి. వారు తమ అన్వేషణలో కొంత దూరము వెళ్ళిన పిమ్మట వారికి మరికొంత దూరమున పొగలు కనిపించెను. వారు ఆ పొగల జాడలను గమనించిన పిదప భరతుని కడకు వచ్చి ఇట్లు పలికిరి: ఓ ప్రభు, మాకు పొగలు కనబడినవి. పొగలున్న చోట అగ్ని ఉండును, మనుష్యులు లేని చోట అగ్ని ఉండుట అసంభవము. కనుక అచట రామలక్ష్మణులు ఉండి ఉండవచ్చునని మా తలంపు. నరశ్రేష్ఠులు, శత్రు భయంకరులు, మహారాజ కుమారులు అయిన రామ లక్ష్మణులు ఒకవేళ అక్కడ లేకున్నచో శ్రీరాముని వలె తేజోమూర్తులైన తాపసులు మాత్రము అచట తప్పకయుందురు. విజ్ఞులు మెచ్చదగిన వారి మాటలను వినిన పిమ్మట శత్రుమర్ధనుడైన భరతుడు సైనికులందరినీ ఉద్దేశించి ఇట్లు నుడివెను: ప్రశాంతముగా మీరు ఇచటనేయుండు. ఇక్కడి నుండి ముందుకు కదలకుడు. సుమంత్రునితో గురువైన వశిష్ఠునితో కూడి నేనే వెళ్ళెదను. భరతుని ఆజ్ఞను శిరసావహించి వారందరూ అచటనే ఉండిరి. భరతుడు ఆ పొగల జాడలపైననే తన దృష్టిని నిలిపెను. భరతుని ఆజ్ఞానుసారము ఆ సైనికులు అచటనే ఉండిపోయిరి. పిదపవారు ఆ ధూమ శిఖల వైపే చూచుచు అతి త్వరలో శ్రీరాముని దర్శింపగలము అని ఉవ్విళ్ళూరుచు సంతోషముతో నిరీక్షింపసాగిరి. 94వ సర్గము. శ్రీరాముడు సీతాదేవితో కూడి చిత్రకూట పర్వత ప్రదేశమున విహరించుచు ఆ వన శోభలను వర్ణించి చెప్పుట. శ్రీరామునకు గిరులను దర్శించుటయందు వనములలో విహరించు విషయమున మక్కువ ఎక్కువ. సీతా లక్ష్మణులతో కూడి శ్రీరాముడు ఆ చిత్రకూట పర్వతమునందు చాలా కాలము గడిపెను. పిదప ఒకనాడు అమరతుల్యుడైన ఆ రఘురాముడు విదేహ రాజకుమారి అయిన సీతాదేవికి ప్రియమును గూర్చుటకు, ఆ విధముగా తాను ఆనందించుటకు ఇంద్రుడు శచీదేవికి వలె చిత్ర విచిత్రములైన చిత్రకూట పర్వత శోభలను ఆమెకు చూపుచూ ఇట్లు నుడివెను: ఓ శుభాంగి, రాజ్యాధికారము నాకు దూరమైనప్పటికీ, హితైషులైన మిత్రులు నాకు చేరువలో లేనప్పటికీ, ఈ చిత్రకూటమునందలి రమణీయ దృశ్యములను చూచుచు ఆనందించుటలో నిమగ్నమైన నా మనస్సును ఆ విషయములు ఏవియూ కలవరపరుచటలేదు.
ఈ చిత్రకూట పర్వతము యొక్క అందచందములపై ఒక్కసారి నీ దృష్టిని ప్రసరింపజేయుము. ఇందు వివిధములగు పక్షులు మధుర ధ్వనులుగా వించుచున్నవి. దీని ఎత్తైన శిఖరములు ఆకాశమును తాకుచున్నవి. ఆ శిఖరముల నుండి జాలువారుచున్న గైరికాది ధాతువులు కనువిందుగా వించుచున్నవి. గైరికాది ధాతువులచే రమ్యముగానున్న గిరి శిఖరములలో కొన్ని ప్రదేశములు మిగుల స్వచ్ఛములై అలరారుచున్నవి. కొన్ని ఎర్రని కాంతులతో విలసిల్లుచున్నవి. కొన్ని ఎరుపుతో కూడిన పసుపు వన్నెతో రాజిల్లుచున్నవి. కొన్ని ఇంద్రనీలమణుల కాంతులతో విరాజిల్లుచున్నవి. కొన్ని పుష్యరాగముల వలె శోభిల్లుచున్నవి. కొన్ని స్ఫటికముల వలె తెల్లనైనవి. కొన్ని కొంచెముగా తెలుపు వన్నె కలిగియున్నవి. కొన్ని నక్షత్రముల వలె తళుకులీనుచున్నవి. కొన్ని పాదరసముల వలె ఒప్పుచున్నవి. ఈ పర్వతమునందు నానా విధములగు మృగములు సంచరించుచున్నవి. బహు విధములైన పక్షుల గుంపులు నివసించుచున్నవి. పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగబంట్లు మొదలగు క్రూర మృగములు సైతము మునుల ప్రభావముచే తమ హింసా ప్రవృత్తిని విడనాడి తిరుగాడుచున్నవి. అందువలన ఈ శైలము ప్రశాంతముగా ఆహ్లాదకరమై ఒప్పుచున్నది. ఈ పర్వతము మామిడి, నేరేడు, వేగిస, లొద్దుగు చెట్లు తోడ, మోరటి, పనస, చెండ్ర చెట్ల తోడ, ఊడుగు, గజ, పిప్పలి, నెమ్మి, మారేడు, తుమ్మి చెట్ల తోడ, వెదుళ్ల పొదల తోడ, టేకు, వేప, ఉలిమిలి, ఇప్ప, తిలక వృక్షముల తోడ, రేగు, ఉసిరిక, మంకెన చెట్ల తోడ, వేత్ర వృక్షముల తోడ, ఎరుమద్ది, దానిమ్మ మొదలగు వివిధ వృక్షముల తోడను గూడి నేత్ర పర్వమై ఒప్పుచున్నది. ఈ వృక్షములు పుష్ప ఫల భరితములై చూడముచ్చటగా ఉన్నవి. తమ చల్లని నీడలతో ప్రాణకోటికి హాయిని గొలుపుచున్నవి. ఈ విధముగా ఈ పర్వతము అత్యద్భుత శోభలతో అలరారుచున్నది. ఓ కళ్యాణి, ఆహ్లాదకరమైన కొండ చర్యల యందు పరస్పర ప్రేమానురాగములతో జంటలు జంటలుగా విహరించుచు చూచెడి వారికి గగుర్పాటు గూర్చుచున్న ఈ కిన్నర జాతి వారిని చూడుము. విద్యాధరులు వారి సతులు చెట్ల కొమ్మలపై నుంచిన ఖడ్గములను, అమూల్యములైన వస్త్రములను, వారు విహరించుచున్న సుందర ప్రదేశములను దర్శింపుము. ఈ పర్వతముపై కొన్ని చోట్ల జలపాతములు పైనుండి కిందకి దూకుచున్నవి. మరికొన్ని చోట్ల భూమిని చీల్చుకొనుచు నీటి ఊటలు స్రవించుచున్నవి. అక్కడక్కడ చిన్న చిన్న ప్రవాహములు కనువిందుగా వించుచున్నవి. వివిధ ప్రవాహములతో కూడిన ఈ పర్వతము మదధారలను స్రవించుచున్న మత్త గజముల వలె విరాజిల్లుచున్నది. వివిధములగు పూల వాసనలను మోసుకొనిచు ఈ కొండ గుహల నుండి వచ్చుచున్న వాయువులు ఘ్రాణ తర్పణమునర్చుచున్నవి. ఈ సుగంధములకు ఆనందింపని వారు ఎవ్వరు? ఓ సర్వాంగ సుందరి, ఈ వనమునందు ఆనందప్రదమైన నీ సాహస చర్యము వలన భక్తి ప్రపత్తులతో కూడిన లక్ష్మణుని సేవలతోడ పెక్కు సంవత్సరములు హాయిగా గడిపినచో అయోధ్య నగరమును త్యజించుట వలన కలిగిన దుఃఖము నన్ను ఏమాత్రము బాధింపదు. ఓ భామిని, ఈ పర్వత శిఖరములు చిత్ర విచిత్రములుగా ఉన్నవి. ఇందలి వృక్షములు పుష్ప ఫల భరితములై రమణీయముగా నున్నవి. నానా విధములైన పక్షులకు ఇది ఆటపట్టై ఉన్నది. ఆహ్లాదకరమైన ఈ పర్వతము నా మనస్సును దోచుకొనుచున్నది. నాకు ఒక విషయం అర్థమైంది. ఏదో ఈశ్వరుడికి ఫుల్ గుళ్ళో అలంకారాలు చేస్తారు చాలా మంది. అది తప్పు పట్టను నేను, దాన్ని తప్పు అనకూడదు. మనం ఇంటిని ఎంత అందంగా ఉంచుకోగలిగితే, ఎంత శుభ్రంగా ఉంచుకోగలిగితే భగవంతుడు మన ఇంట్లోనే ఉంటాడేమో, మన ఇల్లు కూడా ఆయనకి నచ్చుతుందేమో అని నాకు అనిపిస్తోంది. అంతా చదువుతుంటే చెట్లు మొక్కలు వేసుకోగలిగిన వాళ్ళు మొక్కలు వేసుకుని ఇల్లు శుభ్రంగా చాలా అందరూ శుభ్రంగానే ఉంచుకుంటారు, కాదని నేను అన్ను. ముఖ్యంగా దేవుడి మందిరాలు బూజులు పట్టేసి హారతులతో నల్ల మసిబారిపోయి కాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటారు. అలా శుభ్రంగా ఉంటేనే అక్కడ నిజంగా మనం పూజ చేసిన వెంటనే
దేవుడు అక్కడే కూర్చున్నాడేమో, ఆ ఎదురుకుండా స్వామివారు రాముల వారు ఉన్నారేమో అని అనిపించేట్టుగా మనకు అనిపిస్తుంది. చాలా మందికి పూజ చేశాక ఆ పువ్వులన్నీ అలంకారం చేసుకున్నాక ఏంటో పదే 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 అక్కడే చూడాలనిపిస్తుంది. అది అంత ఆనందంగా ఉంటుంది. రాముడికి కూడా అలాగే అనిపించిందిట. అడవుల్లో తిరుగుతుంటే అబ్బా ఎంత బాగున్నాయి, ఎంత ఆ చెట్లు చూడు, ఈ ఆకులు చూడు, ఈ పువ్వులు చూడు, అసలు ఎంత బాగున్నాయని చెప్తున్నాడు. నాకు అనిపించింది. మరి మీకు అనిపించిందో లేదో నాకు తెలీదు. సరే, మనం ముందుకు వెళ్దాం. ఓ జానకి, వనవాసము చేయుట వలన తండ్రి ఆదేశమును పాటించుట ద్వారా పితృరుణమును తీర్చుకొనుట, తమ్ముడైన భరతునకు ప్రియమును చేకూర్చుట అను 2 ఫలములు నాకు దక్కినవి. మనోవాక్కాయములకు ఆహ్లాదమును గూర్చుచున్న పలు విధములగు ఈ మనోజ్ఞ దృశ్యములను ఈ చిత్రకూట పర్వతమున నాతో కూడి విహరించుచు నీవును దర్శించుచుంటివి. నావలే నీవును ఆనందించుచున్నావు గదా. ఓ రాణి, మా వంశమునకు మూల పురుషులైన మనువు మొదలగు రాజర్షులు నియమపూర్వకముగా వనవాసము చేసినచో అమృతత్వము లభించునని తెలిపియుండిరి. కనుక దీని వలన తనువులను చాలించిన పిమ్మట పరమ పదము లభించును. ఈ పర్వతమునకు నలువైపుల గల విశాలములైన 100 కొలది శిలలు నీలము, పసుపు, తెలుపు, ఎరుపు మొదలగు పలు రంగులలో బహు విధములుగా విలసిల్లుచున్నవి. ఈ మహాపర్వతము మీద అద్భుతమైన తమ సహజ కాంతులతో ప్రకాశించుచున్న 1000 కొలది ఔషధులు రాత్రుల యందు అగ్ని జ్వాలల వలె వెలుగులను వెదజల్లుచున్నవి. ఓ సుందరి, ఈ గిరియందు కొన్ని తావులలో గల గుహలు సకల సౌకర్యములతో గృహముల వలె నివాసయోగ్యములుగా ఉన్నవి. కొన్ని ప్రదేశములు సంపెంగ, మాలతి మొదలగు పూల చెట్లతో విలసిల్లుచు ఉద్యానముల వలె విహరించుటకు అనువుగానున్నవి. కొన్ని చోట్ల ఒకే శిలతో ఇది ఎంతో దూరము వ్యాపించి ఉన్నది. అద్భుతమైన ఈ మహాపర్వతము భూతలమును చీల్చుకొని వచ్చినదా అనునట్లున్నది. అత్యున్నతమైన ఈ గిరి శిఖరము సర్వ మనోహరమే విరాజిల్లుచున్నది. ఓ రమణి, విలాస స్త్రీ పురుషుల శయ్యలపై ఉత్పల పత్రములు, పున్నాగ పత్రములు, దవన పత్రములు, బూర్జ పత్రములు మొదలగునవి పరుచబడినవి. వాటిపై తామరాకులు కప్పబడినవి. ఒకసారి అటువైపు చూడుము. ఇంకను వారు ఉపయోగించిన కమలహారములు నలిగి అచటనే పడియున్నవి. అట్లే వారు కొంత రుచిని చూచి పడవేసిన పండ్లు కూడా కనపడుచున్నవి. వాటిని నీవు గమనించితివా? ఈ చిత్రకూట పర్వతము రుచికరములైన కందమూల ఫలములతోడ, నిర్మల మధుర జలములతోడ మిగుల సంపన్నమై ఉన్నది. అందువలన ఈ గిరిరాజము ఇంద్రుని నగరమైన అమరావతిని, కుబేరుని పట్టణమైన అలకాపురిని, మానస సరోవరమును, ఉత్తర కురు భూములను త్రోసిరాజని విరాజిల్లుచున్నది. ఓ ప్రాణేశ్వరి, శ్రేష్టములైన వనవాస నియమములను పాటించుచు సత్పురుషుల మార్గమున మసులుచు నీతోను లక్ష్మణుని తోడను ఈ 14 సంవత్సరముల కాలము సంతోషముగా గడిపెదను. దాని వలన మన వంశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. ఎంత బాగుంది! రాముడు తనంతట తానుగా స్వయంగా వర్ణించి చెప్పిన చిత్రకూట పర్వతం యొక్క విశేషాలు ఈరోజు మనం చదువుకున్నాం. మరి అన్నదమ్ములు కలిశారా లేదా, ఆ కలిస్తే ఏం మాట్లాడుకున్నారు అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.